హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం ఇంట్లో రైస్ ప్రిపేర్ చేసినప్పుడు రైస్ వచ్చేసి మిగిలిపోతూ ఉంటుంది. సో మిగిలిపోయిన అన్నాన్ని మనం వేస్ట్ చేయకుండా ఒక మంచి రెసిపీని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. ఈ రైస్ రెసిపీ వచ్చేసి డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎందులోకైనా చక్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఈజీగా దీన్ని లాగించేయచ్చు. చాలా రుచిగా ఉండే మరి ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? నేనైతే మిగిలిపోయినటువంటి అన్నం తీసుకున్నాను. ఈ అన్నంలో ముందుగానే కొన్ని మసాలాలు మనం యాడ్ చేసి ముందుగానే ఒక 5 మినిట్స్ పెట్టామనుకోండి, రుచి చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మరి ఈ అన్నంలో ముందుగా అయితే చిల్లీ పౌడరే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు. అండ్ ఇందులో సాల్ట్ వచ్చేసి తగినంత, ఇందులోనే ధనియా పౌడర్ అండ్ దీంతో పాటు గరం మసాలా కొంచెం తీసుకోవాలి, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్. అండ్ ఇందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ కంపల్సరీగా యాడ్ చేయాలండి. అది యాడ్ చేస్తేనే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ని ప్లీజ్ స్కిప్ చేసేయండి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు. అదే ఈ రైస్ వచ్చేసి చిన్నపిల్లల కోసం కాకుండా పెద్దవాళ్ళ కోసం ప్రిపేర్ చేశారనుకోండి, బ్లాక్ పెప్పర్ పౌడర్ని కంపల్సరీగా యాడ్ చేయండి, స్కిప్ మాత్రం చేయొద్దు. ఇందులో ఫైనల్గా వచ్చేసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ రైస్లోకి ముందుగానే మసాలా మొత్తం ఎందుకు కలిపానంటే, అలా కలపటం వల్ల రైస్లో ముందుగానే ఈ మసాలా మొత్తం చక్కగా కలిసిపోతుంది. అలాంటప్పుడు మనం ఫ్రై చేసిన చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కాస్త ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్లో కొంచెం శనగపప్పు, అంటే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అండ్ ఇందులోనే ఆవాలు, దీంతో పాటు జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్. వీటిని యాడ్ చేసుకుంటూ మనం లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో నూనె వచ్చేసి కొంచెం కలుపుకున్న తర్వాత అండ్ ఇందులోనే ఘీని కూడా కంపల్సరీగా యాడ్ చేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసామనుకోండి, మంచి రుచి అనేది వస్తుంది. అండ్ ఇందులో ఆనియన్ని ఈ విధంగా కలపాలి, దీంతో పాటు ఎండుమిరపకాయలు. సో కాస్త మనకి ఈ పల్లీలు దీంతో పాటు శనగపప్పు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్ దీంతో పాటు ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఇందులోనే ఎర్రగా ఉన్న టమాటా, మీడియం సైజులో ఉన్నాయి 2 టమాటాలని తీసుకోవాలి. మిగిలిపోయిన అన్నాన్ని అప్పటికప్పుడే వేడి చేసుకొని తినాలనిపిస్తుంది, కానీ చప్పగా ఉంటుంది, రుచి మాత్రం అస్సలు అనిపించదు. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మిగిలిపోయిన అన్నం మాత్రం వేడి చేసుకుంటే అస్సలు రుచి ఉండదండి. సో అలాంటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఇంకొంచెం నేను ఇందులో పసుపు, దీంతో పాటు సాల్ట్ అండ్ ఇందులో చిల్లీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సో నేనేంటంటే రైస్లో కాస్త తక్కువగా యాడ్ చేశాను. పసుపు మాత్రం నేను ఇందులోనే కలిపానండి, ఎందుకంటే మన రైస్లో కలుపుకుంటే స్మెల్ వస్తుంది కదా పసుపుది. సో అందులో కలపకుండా నేను ఇందులోనే కలిపాను. కాస్త మనకి టమాటా మగ్గిన తర్వాత కాస్త ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ ఇందులోకి తీసేసుకోవటమే. తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్ మీద పెట్టి ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే రుచి అదిరిపోవాల్సిందే. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూరగాయలు కూడా ఉండవు కదా, అలాంటప్పుడు కొంచెం రైస్తో ఈ విధంగా చేసుకుంటే కడుపు నిండుగా తినేయచ్చండి. ఇంకోటి ఏంటంటే కావాలనుకుంటే మన పిల్లల లంచ్ బాక్స్లు కూడా మీరు పెట్టి పంపించచ్చు. సో మరి ఈసారి మిగిలిపోయిన అన్నంతో ఇలా కొత్తగా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.